ప్రొటెక్టివ్ కాల్ అనమాట నెక్స్ట్ స్ట్రాటజీ. ఓకే, ప్రొటెక్టివ్ కాల్ ఇది ఎప్పుడు చేస్తామంటే మార్కెట్ బేరిష్ అని అనిపించినప్పుడు, మనకు మార్కెట్ ఎప్పుడైతే బేరిష్ అనిపిస్తుందో అప్పుడు మనం ఈ ప్రొటెక్టివ్ కాల్ యూస్ చేస్తాం. ఇది కానీ సేమ్ ఇందాక ప్రొటెక్టివ్ పుట్ లాగానే ఫస్ట్ ఏం చేస్తామంటే మార్కెట్ బేరిష్ అనిపించినప్పుడు ఫ్యూచర్ని ఒకదాన్ని షార్ట్ చేస్తాం, అలానే కాల్ని ఒకటి బై చేస్తాం. మార్కెట్ రివర్స్ అవ్వచ్చు అనే భయం ఉన్నప్పుడు మనం ఒక కాల్ని బై చేస్తాం మళ్ళీ. ఓకే, మనకి ఇక్కడ లాస్ ఎంత ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది, ప్రాఫిట్ వచ్చేసి అన్లిమిటెడ్ ఉంటుంది. ఓకేనా, మార్కెట్ బేరిష్ అన్నప్పుడు ప్రొటెక్టివ్ కాల్ అనే స్ట్రాటజీని యూస్ చేస్తాం. ఇందులో ఏం చేస్తామంటే మార్కెట్ బేరిష్ అని అనిపిస్తుంది కాబట్టి ఫ్యూచర్ ఒకదాన్ని షార్ట్ చేసేస్తాం, అలానే ఒక కాల్ని బై చేసుకుంటాం. ఓకేనా, దీని కానీ ఆప్స్ట్రాలో స్ట్రాటజీస్లో చూసుకుందాం. ఓకే, ఆప్స్ట్రాలో చూసుకున్నామంటే ఆప్స్ట్రా అనమాట ఫ్యూచర్ ఒకదాన్ని ఓకే, నిఫ్టీనే బేరిష్ అనిపించింది అనుకున్నాం, ఫ్యూచర్స్లో ఒకదాన్ని సెల్ చేస్తున్నాను. ఓకే, ఫ్యూచర్స్లో సెల్ చేశాను. నాకు ఫ్యూచర్స్లో సెల్ చేయడానికి ఎంత కావాలి, 68,000 కావాలి. ఓకేనా, 68,000 కావాలి. అలానే ఇక్కడ చూసుకున్నారంటే నాకు లాస్ అన్లిమిటెడ్, అలానే ప్రాఫిట్ కానీ అన్లిమిటెడ్. ఓకే, లాస్ అన్లిమిటెడ్, ప్రాఫిట్ కానీ అన్లిమిటెడే. అదే ఇప్పుడు నేను అలానే హెడ్ చేయడానికి అనేసి ఒక కాల్ని బై చేస్తాను అనమాట. ఆప్షన్స్ బై, ప్రెసెంట్ నిఫ్టీ ఎక్కడుంది, నిఫ్టీ 24,300 దగ్గర ఉంది. ఓకే, 24,300 నేను 24,300 తీసుకుంటా ప్రైస్. కానీ ఇందాకే మనం లాస్ట్ టైం చూసాం ఎట్ ద మనీలో మనకి రిస్క్ అని తక్కువ ఉంటుంది కాబట్టి సిని బై చేస్తున్నా. ఓకే, ఇందాక 68,000 ఎంత కావాలి క్యాపిటల్, ఇప్పుడు చూసుకుంటే 13,000 కావాలి. మీకు 68,000 ఎక్కడ, 30,000 ఎక్కడ, 13,000 ఎక్కడో చూడండి. ఇలాంటివి ఇంకా మీరు 5 ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఓకేనా, ఇలాంటి ట్రేడ్స్ ఇంకా 5 తీసుకోవచ్చు. అలానే మీరు చూసుకుంటే లాస్ చూడండి, ఇక్కడ లిమిటెడ్ లాస్, ప్రాఫిట్ చూడండి అన్లిమిటెడ్ ప్రాఫిట్. మార్కెట్ మీకు ఎంత పడిపోతే అంత ప్రాఫిట్ వస్తుంది. మీకు ఎంత మీరు అనుకున్న విధంగా మార్కెట్ పడకుండా పైకి లేచిందంటే ఇంత లాస్ మాత్రమే వస్తుంది. ఓకేనా, ఇదనమాట మనకి స్ట్రాటజీ వల్ల యూజ్ అనేది. ఓకే, మార్కెట్ మీరు ఎంత అనుకున్నంత విధంగా ఎంత పడితే మీకు అంత ప్రాఫిట్ అనమాట. పర్లేదంటే మీకు ఎంత వస్తుంది లాసు, మ్యాక్సిమం మీకు వచ్చే లాస్ 6,000 అంతే, దానికి మించి లాస్ కానీ రాదు. క్యాపిటల్ కానీ మనం తగ్గించేసుకున్నాం, క్యాపిటల్ కానీ 68,000 కావాల్సిన క్యాపిటల్ ఫ్యూచర్ని బై చేయడానికి, ఫ్యూచర్ని షార్ట్ చేయడానికి మీకు ఇప్పుడు 13,000కి వచ్చింది అనమాట. ఓకే, ఇందులో మీకు మార్కెట్ ఎంత పడిపోయినా లాస్ వచ్చేది 6,000 మాత్రమే. ఓకేనా, ఇదనమాట మీకు ప్రొటెక్టివ్ పుట్టు, ప్రొటెక్టివ్ కాల్ వల్ల ఉండే లాభాలు అనేవి. ఓకే, అలానే మీకు ఒక డౌట్ రావచ్చు అనమాట, అంటే నాకు ఇది కానీ రిస్క్ అనిపిస్తుంది 13,000 కానీ అంటే మీరు ఇంకోటి కానీ చేయొచ్చు. ఏంటంటే మీరు ఇక్కడ పుట్ని బై చేశారు కదా, కాల్ని బై చేశారు కదా, పుట్ని సెల్ చేయండి. ఓకే, సెల్ ఆప్షన్స్, పుట్ని సెల్ చేయండి. యాడ్ పొజిషన్ కొట్టామంటే మీకు ఇది కానీ రిస్క్ అనిపిస్తే మాత్రం మీకు ఎస్టిమేటెడ్ మార్జిన్ వచ్చేసి 13,000. ఓకేనా, కానీ మీకు లాస్ చూడండి ఎంత ఉందో, లాస్ వచ్చేసి 700 ఉంది. అలానే మీకు ప్రాఫిట్ కానీ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నారంటే ఇలా చేసినప్పుడు మీకు వద్దంటే లాస్ లిమిటెడే ఉంటుంది, ప్రాఫిట్ లిమిటెడే ఉంటుంది. కానీ ఇది రిస్క్ ఎక్కువ. మీకు లాస్ చూడండి 700, కానీ ప్రాఫిట్ చూడండి 400. ఓకేనా, ఇలా చేయొద్దండి, ఇలా చేయండి ఎప్పుడంటే మీకు ప్రాఫిట్ ఇంకో కొంచెం హైగా ఉన్నప్పుడు, మీకు మరీ ఎక్కువ రిస్క్ అనిపించినప్పుడు మాత్రమే. ఓకేనా, ఓకే, మీకు ప్రొటెక్టివ్ పుట్టు, ప్రొటెక్టివ్ కాల్ రెండు అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఓకే, ప్రతి ఒక్కటి మనకు ఒకటి వచ్చేసి ఇక్కడ మీకు రాసి చూపిస్తా చూడండి, ప్రొటెక్టివ్ కాల్ కానీ ప్రొటెక్టివ్ కాల్ అనమాట. ఇది మనం ఎప్పుడు చేస్తాం, ఇది మార్కెట్ బేరిష్ అనిపించినప్పుడు మాత్రమే. మార్కెట్ లేదా ఇండియస్ ఏదైనా బేరిష్ అనిపించినప్పుడు మనం ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తాం. ఓకే, ఇందులో ఏం చేస్తాం, ఫ్యూచర్ని షార్ట్ చేస్తాం, అలానే కాల్ని బై చేసి హెడ్జ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇందులో కానీ అంతే, మనం బాస్కెట్ ఆర్డర్ ఇందాక చెప్పాం కదా, బాస్కెట్ ఆర్డర్ తీసుకుంటాం.
అది మనం మోస్ట్లీ ఎట్ ద మనీనే తీసుకుంటాం, ఎందుకంటే మనకు రిస్క్ అనేది లిమిటెడ్గా ఉంటుంది, అలానే బ్రేక్ ఈవెన్ పాయింట్ కానీ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎట్ ద మనీనే తీసుకుంటాం. అలానే బాస్కెట్ ఆర్డర్ పెట్టుకుంటాం. బాస్కెట్ ఆర్డర్ గురించి కానీ చెప్పాను మీకు. బాస్కెట్ ఆర్డర్ పెట్టుకుంటాం. బాస్కెట్ ఆర్డర్ మీకు అలో చేయలేదంటే సేమ్ ఇంతే, ఇక్కడ ఫస్ట్ పుట్ను బై చేసాం కదా, కానీ ఇక్కడ కాల్ని బై చేస్తాం. ఓకే, మీకు బాస్కెట్ ఆర్డర్ అలో చేయలేదు అంటే ఫస్ట్ కాల్ని బై చేస్తాం. ఓకేనా, తర్వాత వచ్చేసి ఫ్యూచర్ని షార్ట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ కాల్ని బై చేస్తాం. ఫ్యూచర్ సెల్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఫ్యూచర్ని సెల్ చేస్తాం. సారీ, అదే ఫ్యూచర్ని బై చేయాలి కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్ని ఫస్ట్ బై చేస్తాం. తర్వాత వచ్చేసి కాల్ని సెల్ చేస్తాం. ఓకేనా, ప్రొటెక్టివ్ పుట్ అండ్ ప్రొటెక్టివ్ కాల్ రెండు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఒకటి వచ్చేసి ఫస్ట్ ప్రొటెక్టివ్ పుట్ అనేది బుల్లిష్, మార్కెట్ బుల్లిష్ అన్నప్పుడు చేస్తాం. ఓకేనా, ప్రొటెక్టివ్ కాల్ అనేది మార్కెట్ బేరిష్ అన్నప్పుడు చేస్తాం అనమాట. ఇదనమాట మన ఫస్ట్ స్ట్రాటజీ అలానే సెకండ్ స్ట్రాటజీ. రెండు స్ట్రాటజీలు బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఓకే, ఈ ఆప్స్ట్రా ఉంది కదా, ఆప్స్ట్రాలో మనం ఇలా స్ట్రాటజీస్ మటుకే చేసుకోగలుగుతాం. మనకి లాస్ ఎంత వస్తుంది, ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఓకేనా, అది తెలుసుకోవడానికి చేస్తాం అనమాట. ఓకే, లాస్ ఎంత ఉంటుంది, లిమిటెడ్ లాసా, అన్లిమిటెడ్ లాసా, ఇవి తెలుసుకోవడానికి ఆప్స్ట్రా బాగుంటుంది, ఆప్స్ట్రా యూస్ చేసుకోండి. ఓకే ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా మూవ్ అవుదాం. నెక్స్ట్ స్ట్రాటజీస్ కానీ చూద్దాం. ఇంకా ఇప్పుడు మనం ఆప్షన్ స్ట్రాటజీస్ గురించి తెలుసుకుందాం. ఈ ఆప్షన్ స్ట్రాటజీస్ ఏంటంటే, ఎవరైతే మార్కెట్కి బిగినర్ ఉంటారో, నేను ఎక్కువ లాస్ని బియర్ చేయలేను అనే వాళ్ళు ఉంటారో వాళ్ళకి బాగా యూస్ అవుతాయి. కానీ రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది.